టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో ఘనంగా గణేశుని నవరాత్రులు. ఈ గ్రామంలో రాజకీయ ప్రాంతీయ కులభేదాలను పక్కన పెట్టి భక్తి భావంతో అందరూ కలిసిమెలిసి గణేశుని నవరాత్రుల ఉత్సవాల్లో ఆనందంగా పాల్పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు విలేజ్లో జరుగుతున్న గణేష్ మహోత్సవాల దగ్గర ఉన్నాం. ఇక్కడ గణనాయకుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే వాళ్ళ రాజకీయ భావాలను, వాళ్ళ ప్రాంతీయ భావాలను, కుల భావాలను పక్కన పెట్టి అందరూ కూడా గణేష్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే మనం గ్రామంలో ఉన్న యూత్తో ఇంటరాక్ట్ అవుదాం. ముందుగా ఒక్కొక్కరితో మనం మాట్లాడదాం. ఓకే సార్, మీ పేరు చెప్పండి. ఓకే, మీరు చదువుతున్నారా, జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మీరు గ్రామంలోనే చదువుతున్నారా లేదంటే బయట ఎక్కడైనా ఉండి చదువుతున్నారా? గ్రామంలో చదువుతున్నాను. ఓకేనండి, మీరు ప్రస్తుతానికి ఏంటంటే గణేష్ మహోత్సవాలు సెలబ్రేట్ చేయడానికి వచ్చారనమాట. సార్ మీ పేరు చెప్పండి. సార్ పవన్ కుమార్. ఓకే, పవన్ కుమార్. ఓకే, పవన్ కుమార్ గారు మీరేం చేస్తున్నారు? మీరు ఏదైనా ఉద్యోగరీత్యా ఉన్నారా లేదా చదువుతున్నారా? ఎలక్ట్రికల్ పని చేస్తారు. ఓకే, గ్రామంలో ఎలక్ట్రికల్ పనితో స్థిరపడ్డారా లేదంటే బయట ఎక్కడైనా పని చేస్తున్నారా? గ్రామంలోనే. ఓకే, గ్రామంలోనే స్థిరపడ్డారు. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే మీ వృత్తిరీత్యా మీ కార్యక్రమాలని వాయిదా వేసుకొని ఇక్కడ ఏంటంటే గణేష్ మహోత్సవాల్ని సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే మీరు వచ్చారు. ఓకే పవన్ కుమార్ గారు, థ్యాంక్ యూ. అయితే అదండి విషయం. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా భక్తి భావాల్ని ప్రదర్శిస్తూ గణనాయకుని పూజించడానికి అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా గణనాయకుని ఆశీర్వాదాలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి, తర్వాత వాళ్ళ కుటుంబానికి ఉంటాయని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ BR9 టీవీ న్యూస్ రిపోర్టర్ సనపుల ప్రవీణ్ కుమార్.